షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా తన నియామకాన్ని ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందని ఎంజీ బ్రదర్స్ ఆటోమొబైల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మాచాని గోపాలకృష్ణ తెలిపారు. నెల్లూరు నగరంలోని ఎంజీ మాల్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీఏఐ భారతదేశంలోనే షాపింగ్ పరిశ్రమకు కీలకంగా పనిచేస్తుందని 2008లో స్థాపించబడి లాభాపేక్ష లేని సంస్థగా పనిచేస్తుందని దేశవ్యాప్తంగా షాపింగ్ పరిశ్రమ పురోభివృద్ధి చురుకుగా సులభతరంగా చేయడం ద్వారా వాణిజ్యాన్ని ప్రోత్సహించడం ఈ సంస్థ ప్రథమ లక్ష్యంగా తెలిపారు. 2020లో సౌత్ ఇండియా చాప్టర్ ప్రారంభం నుండి ఈ సంస్థ ఎదుగుదలలో చెమటోడ్చానని ఇకపై జాతీయ అంతర్జాతీయ వాణిజ్య వేదికలలో సంస్థను మరింత అభివృద్ధి సాధించేలాగా కృషి చేస్తారని, అలాగే మన రాష్ట్రాలు ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యత మరియు ప్రాచుర్యత ఉండేలాగా కృషి చేస్తారని ప్రకటనలో తెలిపారు. నమస్తే అండి, నా పేరు గోపాల్, ఎంజీ బ్రదర్స్ ఆటోమొబైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ఏ ఏపెక్స్ బాడీ విచ్ రిప్రజెంట్స్ ఆల్ షాపింగ్ మాల్స్ ఇన్ ద కంట్రీ. మొన్నే నాది డైరెక్టర్గా అపాయింట్మెంట్ జరిగిందండి షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే సియామ్ అని ఉందండి, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ది. సో దట్స్ ఏ ఓల్డ్ అసోసియేషన్. సిఐఐ అని ఒకటి ఉంది, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, అవన్నీ మీకు తెలుసుంటాయి కొంచెం. దట్ ఈజ్ 130 years ఓల్డ్. సో షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది 20 years ఓల్డ్ అసోసియేషన్ అండి. ఎందుకంటే ఇండియాలో షాపింగ్ సెంటర్ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యే జస్ట్ ఒక 2.5 decades అయింది. అంటే మీకు గుర్తుందో లేదో, వన్ ఆఫ్ ద ఫస్ట్ మాల్స్ ఇన్ ద కంట్రీ ఈజ్ ఫోరం మాల్, ఫోరం బెంగళూరు. ఆ మాల్ ఓపెన్ అయ్యి 25 years అయింది అంతే అండి. సో ఇట్స్ ఏ క్వైట్ ఏ న్యూ ఇండస్ట్రీ. సో మన అసోసియేషన్ వచ్చి 20 years నుంచి ఉందండి. సో హౌ ద అసోసియేషన్ ఫంక్షన్స్ ఈజ్ స్టేట్ లెవెల్ చాప్టర్స్ ఉంటాయి. సో ఆంధ్రాకి ఒక చాప్టర్, తమిళనాడు, ఇండియా మొత్తంలో ఎవ్రీ స్టేట్ దెర్ ఈజ్ ఏ ప్రెజెన్స్. అండ్ దెన్ దెర్ ఈజ్ ఏ గవర్నింగ్ బాడీ ఫర్ రీజియన్ అండి. సౌత్ ఇండియాకి ఒక గవర్నింగ్ బాడీ ఉంది, నార్త్ ఇండియాకి ఉంది. అండ్ దెన్ వీఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. మేము 6 మంది ఉంటామండి, ఒక చైర్మన్, 5 members డైరెక్టర్స్. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టేక్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ ఆపరేషన్ ఆఫ్ ది షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండి. సో ఇంకా నెక్స్ట్ టాపిక్ వస్తే వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ద అసోసియేషన్ ఈజ్ డూయింగ్ అంటే, షాపింగ్ సెంటర్ ఇండస్ట్రీ వచ్చేసి సంవత్సరానికి 2,70,000 కోట్లు వ్యాపారం చేస్తుందండి షాపింగ్ సెంటర్ ఇండస్ట్రీ ఇండియాలో. మన అసోసియేషన్ మెంబర్స్ దాదాపు సంవత్సరానికి 2,20,000 కోట్లు బిజినెస్ చేస్తారండి, ద మెంబర్స్ ఆఫ్ ద అసోసియేషన్. సో ఇట్ ఈస్ ఏ క్వైట్ ఏ లార్జ్ అసోసియేషన్ విత్ ఆల్మోస్ట్ 85% ఆఫ్ ద మాల్స్ అసోసియేషన్లో ఉన్నాయండి. సో అండ్ దెన్ అసోసియేషన్ ఫంక్షనింగ్ వచ్చేసి బేసిక్గా పాలసీ మేకింగ్లో ఉంటుంది. గవర్నమెంట్కి పాలసీస్, బెటర్ ఆపరేషన్స్, షాపింగ్ మాల్స్ ఆపరేషన్స్ మీద ఎటువంటి పాలసీస్ తీసుకురావాలి, ఎటువంటి రిబేట్స్ తీసుకురావాలి, ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైర్న్మెంట్ అండ్ సస్టైనెన్స్ మీద చాలా సజెషన్స్ చేస్తున్నాం గవర్నమెంట్కి. అండ్ దెన్ ఆల్సో హౌ టు బూస్ట్ ద షాపింగ్ మాల్ ఇండస్ట్రీ అనేది కూడా, ఇట్లాంటి వాటి మీద మేము గవర్నమెంట్తో ఇండల్జ్ అవుతూ ఉంటామండి. దెన్ వీ ఆల్సో హ్యావ్ ఇంటర్నేషనల్ టైప్స్ అండి. సో షాపింగ్ సెంటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హెజ్ ఆల్సో టైర్డ్ అప్ విత్ ఏషియన్ షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్. ఏషియన్ షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ వేసి మెంబర్ బాడీ ఆఫ్ 18 countries. సో వాళ్ళతో మేము మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళ కాన్ఫరెన్సెస్ ఉంటాయి, ఇయర్లీ వన్స్ ఉంటాయి. మేము వెళ్ళి మెంబర్స్ అప్రోచ్ ద అసోసియేషన్, సో దే విల్ షేర్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇష్యూ మీద ఒక స్టేట్లో ఏదైనా ఆర్డర్ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఆంధ్రాలోకి ఇష్యూ ఉందనుకోండి, సేమ్ ఇష్యూ మీద మహారాష్ట్ర నుంచి ఏదైనా ఆర్డర్ వచ్చి ఉండొచ్చు, గవర్నమెంట్ ఆర్డర్ వచ్చి ఉంటే అట్లాంటివి షేర్ చేయడం. సో వీ విల్ కోఆర్డినేట్ విత్ ఆల్ ద మెంబర్స్ ఫార్ ద బెటర్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ. అదండి. సో ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.